హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వేలో గ్రూప్ టీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నోటిఫికేషన్ వచ్చింది. పర్మనెంట్ రైల్వే ఉద్యోగాలు ఇవి. 10వ తరగతి పాస్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి నోటిఫికేషన్లు వస్తే మీ ముందరికి రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్స్లో నార్థన్ రీజన్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకి రైల్వేలో గ్రూప్ డి పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. దీన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో ఆన్లైన్లో ఎలా అప్లై చేయడం కూడా మీకు చెప్తాను. దాన్ని కూడా చూసి అప్లై అయితే చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. ఈ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా అంటే ఏజ్ వచ్చేటికి 18 నుంచి 25 సంవత్సరాలు. 1/1/2026 నాటికి మీకు 18 సంవత్సరాలు నిండాలి, 25 దాటకుండా ఉండాలి. దీంట్లో ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. మనకి ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి ఎటువంటి రిలాక్సేషన్ లేదు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి మనకి 10వ తరగతి పాస్ అయిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10వ తరగతి అనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి పే వచ్చేటోడికి గ్రేడ్ పే వచ్చి 1800 రూపాయలు. మనకి శాలరీ వచ్చేటోడికి 40,000 రూపీస్. అన్ని అలవన్స్ కలుపుకుని 40,000 రూపీస్ అయితే వస్తుంది మీకు. మీ దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అది మీకు ఆన్లైన్ చేసినప్పుడు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. నార్థన్ రైల్వే కోసం మన రిక్రూట్మెంట్ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్కి ఎగెనెస్ట్ స్పోర్ట్స్ కోటాలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అప్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ మనకి 8/12/2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి 7/1/2026 రాత్రి 11:59 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు ట్రయల్స్ తీసుకుంటాం జరుగుతుంది. స్పోర్ట్స్ మీరు ఈవెంట్స్లో ట్రయల్స్ తీసుకోవడానికి ఫిబ్రవరి 2026లో మీకు ట్రయల్స్ అయితే ఉంటాయనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు గేమ్స్లో హాకీ ఉందనుకోండి, గోల్ కీపర్ డివిజన్ ప్రకారంగా మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. గోల్ కీపర్కి, ఫార్వర్డు, మిడ్ ఫీల్డర్కి అయితే మొత్తం టోటల్ మనకి 5 వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ 79 kgsలో ఒక వేకెన్సీ ఉంది. బ్యాడ్మింటన్ మ్యాన్స్లోది సింగిల్స్ మనకి 8 వేకెన్సీలు ఉన్నాయి. డివిజన్స్ వేరు ఉన్నాయి. మనకి బ్యాట్మెన్స్కి హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ఒక వేకెన్సీ ఉంది. అథ్లెటిక్ ఉమెన్స్కి వచ్చేటప్పటికి మనకి 2 వేకెన్సీ ఉంది. 500 మీటర్స్, తర్వాత 1500 మీటర్స్కి. అథ్లెటిక్ మ్యాన్స్కి మనకి 110 మీటర్స్ హెడల్స్, ట్రిపుల్ జంపు మనకి 10,000 మీటర్స్ అయితే ఉన్నాయి. 3 వేకెన్సీలు ఉన్నాయి. ఖోఖోకి 2 వేకెన్సీలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్కి మ్యాన్స్ ఒక వేకెన్సీ ఉంది. ఇక్కడ చెస్కి మనకి ఉమెన్స్కి ఒక వేకెన్సీ ఉంది. స్విమ్మింగ్ ఉమెన్స్కి ఒక వేకెన్సీ ఉంది ఫ్రీ స్టైల్లోను. లాన్ టెన్నిస్ మ్యాన్ సింగిల్స్కి వచ్చి ఒక వేకెన్సీ ఉంది. క్రికెట్లో వచ్చేటప్పటికి ఆల్రౌండర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండ్ విత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి 4 వేకెన్సీలు అయితే మనకి ఉన్నాయి. కబడ్డీ మ్యాన్స్కి వచ్చేటప్పటికి రైట్ కవరు, లెఫ్ట్ రైడర్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫుట్బాల్ మ్యాన్స్కి 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. రెస్లింగ్ మ్యాన్స్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. తర్వాత బాస్కెట్బాల్కి వచ్చేటప్పటికి మనకి 2 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వచ్చి మనకి 38 వేకెన్సీలు వీరు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఎవరైతే మీకు స్పోర్ట్స్లో మీకు మెడల్స్ ఉన్నాయో వారైతే ఇవి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మెడల్స్ లేకపోతే ఎవరికి స్పోర్ట్స్లో మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్ కానీ ఉంటే ఈ వీడియోని అయితే వారికి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వారైతే అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం అయితే కలుగుతుంది. కాబట్టి ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే మీకు అప్లికేషన్ పెడతారు, స్క్రూటినీ జరుగుతుంది, స్క్రీనింగ్ జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని ట్రయల్స్కి పిలిచినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ట్రయల్స్ అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అచీవ్మెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలివెంట్ సర్టిఫికేట్స్, ఎగ్జామినేషన్ ఫీ అంటున్నారు దీంట్లో. తర్వాత అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఉండాలంటున్నారు. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. అడ్మిట్ కార్డు తీసుకెళ్ళవలసి ఉంటుంది. వాటర్ ఐడి తీసుకెళ్ళవలసి ఉంటుంది. వాటర్ ఐడి లేకపోతే మన ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడెంటిటీ కార్డు కానీ, తర్వాత ఎంప్లాయీస్ ఎవరైనా ఎంప్లాయీ చేస్తున్న గవర్నమెంట్ దాంట్లోనే ఒరిజినల్ అయితే ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళవలసి ఉంటుంది. మీకు అక్కడ ట్రయల్స్ తీసుకుంటారు 3 రకాలుగాను. ఫ్రమ్ గేమ్స్, స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్కి 40 మార్క్స్ ఉంటుంది. ఫిట్ క్యాండిడేట్స్కి 25 మార్క్స్ మోర్ దాన్ ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటారు. నాట్ ఫిట్ క్యాండిడేట్స్ బిలో 25 వస్తే మాత్రం వాళ్ళని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే మనకి ఉండదు. ఖోఖోలో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫస్ట్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి. అసెస్మెంట్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ యాజ్ పర్ నార్మ్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ జనరల్ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ టెస్ట్కి 10 మార్కులు అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి 2 కలిపి 60 మార్క్స్ వచ్చిన వారికి పైన వచ్చిన వారైతే మీకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వారిని. దీన్ని మీకు ప్రొవిజనల్ పీరియడ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ దాకా మీరు అదే స్పోర్టింగ్ స్పిరిట్తో అయితే ఉండవలసి ఉంటుంది. మనం ఎగ్జామినేషన్ ఫీ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉందంటే 500 రూపీస్ ఎవరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి, 250 రూపీస్ ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ వారికి, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ కూడా మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. మళ్ళీ మీరు అటెండ్ అయిన తర్వాత మనకి 400 రూపీస్ రిఫండ్ అవ్వడం జరుగుతుంది మీకు. దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మామూలుగా అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత మీరు గ్రూప్ సిగా, గ్రూప్ డిగా మీరైతే ఇప్పుడు గ్రూప్ డికి మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నోటిఫికేషన్ మొత్తం అంతా కనపడుతుంది. ఇదంతా ఒకసారి చదివారు కదా, ఒకసారి క్లియర్గా చూసుకుని మీ మెడల్స్ ఏమున్నాయి అన్నీ చూసుకున్న తర్వాత ఓకే నేను దీనికి ఎలిజిబుల్ అంటే మాత్రం దీన్ని ఎదరికైతే వెళ్ళండి. మీరు ఫార్వర్డ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కోటా గ్రూప్ డి కోసం మీరు న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి ఇక్కడ క్యాండిడేట్స్ నేము, తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేసింది జెండర్ ఏంటి, తర్వాత కేటగిరీ మీరు ఏ కేటగిరీకి వస్తారు, తర్వాత సబ్ కేటగిరీ ఏంటి, తర్వాత సిపిసి ఏంటి, తర్వాత క్వాలిఫికేషను, గేమ్స్, పొజిషన్ ఏ పొజిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. ఫీజు మనకి అప్లోడ్ చేయాలి. ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత లాస్ట్నైతే అది మీరు లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని ట్రయల్స్ పిలుస్తారో మీకు అప్పుడు ఫిబ్రవరిలో ఉంటుంది అన్నారు కదా, ఆ ట్రయల్స్కి అయితే మీరు ఇవన్నీ తీసుకుని డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయవచ్చు. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలుసుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.